అమోను నేనేగాకి ఇంకెవరు లేరని నేనేగాకి ఇంకెవరు లేరని ఏంటి చెప్పిన యేసుని యొద్దకు ఏంటి చెప్పిన యేసుని యొద్దకు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. శ్రామణ శుభములు కలుగును కాక. మేము విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చాం. ఒక శుభవార్త చెప్పడానికి గురించి ఇక్కడికి మేము వచ్చాము. ఏంటో శుభవార్త అని మీరు అనుకోవచ్చు, కానీ మీరు విశాఖపట్నం నుంచే రావాలా, ఇక్కడ మాకు తెలియని శుభవార్త ఏంటని మీరు అనుకోవచ్చు. కానీ ఒక చక్కని మాట మేము చెప్పడానికి వచ్చాం. ఏంటంటే మేము ఒకప్పుడు అనే దేవుడు అంటే స్వర్గానికి వెళ్ళడానికి ఏ ఏ పరిస్థితులు కావాలి, ఎలాగుండాలని ఎంతో వెతికినప్పుడు అయితే మన దేశంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక స్వభావం ఏంటంటే మనకి ఎవరైనా ఉపకారం చేస్తే వాళ్ళని దేవుళ్ళకి భావిస్తాం. అబ్బా దేవుళ్ళకి ఉపకారం చేశారా బాబు, దేవుళ్ళకి వచ్చి సమయానికి ఆదుకున్నారని మనం అంటూ ఉంటాం. అయితే మన దేశంలో ఉన్న కూడా దేవుడే అంటూ దేవుడు సర్వాంతర్వ్యామి అని భావిస్తూ ఉంటాం. దేవుడు సర్వాంతర్వ్యామి కాదు కానీ సర్వవ్యామి. అయితే ఆయన ప్రతి విషయంలో కూడాను ప్రతి శాశ్వతమురా ఈ లోకం మాయరా పరలోకం శాశ్వతమురా నరుడా ఓ నరుడా
బైబిల్ చేత పట్టరా నరుడా ఓ నరుడా నిజ దేవుణ్ణి నమ్మరా నరుడా ఓ నరుడా బైబిల్ చేత పట్టరా నరుడా ఓ నరుడా నిజ దేవుణ్ణి నమ్మరా ఈ లోకం మాయరా పరలోకం శాశ్వతమురా పాపపు పిల్ల మునగక నరకానికి పోకురా లోకాశలతో తిరగక దేవుని వైపు సాగరా దుష్టుని స్నేహం చేయక పాడైపోవరా దేవుని స్నేహం పొందరా గ్రామస్తులకు శుభవార్త. మీ అందరికీ వందనాలండి. దేవుడు మరి మిమ్మల్ని ప్రేమించి మరి మీ గ్రామంలోనికి మరి ఇక్కడ చాలా మంది దేవుని బిడ్డలేనని అంటున్నాం. మరి దేవుని బిడ్డలైనప్పటికీ కూడా ఏంటంటే బైబిల్ గ్రంథంలో బుద్ధిగల కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. బుద్ధిగల కన్యకలు వారు చాలా సిద్ధంగా ఉన్నారు. యేసు ప్రభు వస్తున్నారని వారు ఎంత అలర్ట్గా ఉన్నారు అంటే యేసు ప్రభు వచ్చే వరకు వెయిట్ చేయడంలో నూనె అయిపోతుందని ముందుగా తెలిసి నూనెని తెచ్చుకొని వారి దగ్గర స్టోర్ పెట్టుకున్నారు. కానీ ఇంకొక కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు. వారు వచ్చారు, పొలంలో వచ్చారు కానీ వాళ్ళకి సిద్ధపాటు లేదు. వారు నూనె కూడా తెచ్చుకోలేదు. వారి ఆశ ఏంటంటే ప్రభు వస్తాడు అందరం వెళ్ళిపోతాం అనే ఆశ తప్ప ప్రభు ఏం ఆశిస్తున్నాడు, ఆయన ఇష్టపడేది నా దగ్గర ఏముండాలి అన్నది వారు గ్రహించలేదు. వాళ్ళు వెళ్తున్నారు కదా మనం వెళ్ళిపోతాం వాళ్ళ వెనకథలు అనుకున్నారు. వాళ్ళకి లేనిది ఏంటి అంటే బుద్ధి. బుద్ధి అనేది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చాలా ఇష్టపడేది. బుద్ధి లేకపోతే మన క్రైస్తవ జీవితం కూడా అది వ్యర్థమే. పరిశుద్ధ గ్రంథంలో చిన్న కుమారుడైనటువంటి వాడు బుద్ధి లేక బయటకు వెళ్ళిపోయాడు. మళ్ళీ బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వద్దకు వచ్చాడు. అలాగే బుద్ధి అనేది ఆ లక్షణం దేవుడు ఇష్టపడే లక్షణం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన వద్దే గుప్తములై ఉన్నాయి, మీకు కొదువుగా ఉంటే నన్ను అడగండి అన్నాడు. కాబట్టి బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఇద్దరూ రాకడ కొరకే సిద్ధపడ్డారు. కానీ ఒకరికి సరైన సిద్ధపాటు ఉంది, ఇంకొక గుంపు ఉన్నారు, ఆ గుంపుకి సరైన సిద్ధపాటు లేదు. ఈరోజు దేవుడు కోరుతున్నది ఏంటంటే ప్రభు వస్తున్నాడని మనందరికీ తెలుసు. ఆయన వచ్చేటప్పుడు ఎత్తబడతామనే తెలుసు. కానీ ఆయన ఎత్తబడేటప్పుడు ఆయన ఇష్టపడే లక్షణం నాలో ఉందా? ఆయన ఇష్టపడేది నేను నింపుకుంటున్నానా? లోకం ఇష్టపడేది, మనుషులు ఇష్టపడేది, బంధువులు ఇష్టపడేది, స్నేహితులు ఇష్టపడేది నేను నింపుకుంటున్నానా అన్నది ఒకంత పరిశీలన చేసుకోవాలి మనందరం. కాబట్టి బుద్ధి లేని కన్యకలు నిజంగానే వారి బుద్ధి లేని తగిన ఆ లక్షణం ప్రకారంగానే వారు విడవబడ్డారు. బుద్ధి గల కన్యకలు ఉన్నారే వారు చాలా సిద్ధపాటు కలిగి యేసు ప్రభు వచ్చినప్పుడు ఒక్క పిలుపుకి అలర్ట్ అయ్యారు, ఆయనతో పాటు వెళ్ళారు. బుద్ధి లేని కన్యకలకు ఆశ కానీ సిద్ధపాటు లేదు. ఆశ ఉండి సిద్ధపాటు లేని దాన్ని బట్టి ఆయన వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర లేని నూనెని అప్పటికప్పుడు పరిగెత్తారు. అప్పటి వరకు ఫుల్గా నిద్రపోయారు. నూనె కావాలని చెప్పి బుద్ధిగల కన్యకలను అడిగారు. నేను తెచ్చుకుంది మాకు మాత్రమే సరిపోతుంది, మీకు ఎవరికి మా దగ్గర సరిపోదు అని చెప్పి. కానీ అప్పటికప్పుడు సిద్ధపడితే పనికిరాదండి. అప్పటికప్పుడు సిద్ధపడి అంగట్లోకి వెళ్ళి నూనె కొని తెచ్చుకుని మళ్ళా సిద్ధుల్లో నింపుకుని రెడీ చేసుకునేసరికి ఈలోగా పెండ్లి కుమారుడు రావటం, వెళ్ళిపోవటం అన్నీ జరిగిపోయింది. మరి ప్రభు వచ్చేటప్పుడు ఈ రోజు నువ్వు ఎత్తబడతావా? ఆయన రాకడ వస్తుంది కదా, ఆయన రాకడ కొరకు ఏ రీతిగా సిద్ధపడుతున్నావు? ఇంకా బంధు బాంధవ్యాల మీద ప్రీతి వదలు, ఇంకా కుటుంబాల మీద ప్రీతి వదలు, నీకున్న ఆశల మీద ప్రీతి వదలు.
వాక్య ధ్యానం అనేటువంటి నూనె, ఆయన కోరుకున్న భక్తి జీవితాన్ని నువ్వు కలిగి ఉండకుండా ఏ రీతిగా ఎత్తబడతావు ఒకంత ఆలోచించు. ప్రభు కోరుతున్నది మన సిద్ధపాటు. ప్రభు వస్తున్నాడని తెలుసు, ఆయన మధ్యాకాశానికి వస్తున్నాడని తెలుసు, సిద్ధపడిన వారిని తీసుకెళ్తాడని తెలుసు. ఆ రాజ్యంలో ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, పనులు ఉండదు, ప్రయాసం ఉండదు. కానీ మరి ఈ లోకంలో ఇంకా నీ ప్రయాసలతోనే, ఇంకా జీవితాలతోనే గడిపేస్తూ ఉంటే సమయాన్ని దేవుడు లెక్క అడుగుతాడు. బుద్ధిగల కన్యకల వల్ల దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అటువంటి బుద్ధిగల కన్యకల వల్ల అందరము ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. కనుక ఈరోజు ప్రాంతాల్లో మెరక అనే ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు అందరికీ కూడా ఈ శుభవార్త ఏంటంటే ప్రభు వచ్చేస్తున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇంక 20 సంవత్సరాలు కూడా లేదేమో, 30 కూడా లేదు. ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగవలే వస్తారన్నాడు. మనందరము సిద్ధపాటు కలిగి దేవుని వాక్యం అనే నూనెను నిలుపుకొని ఆయన సన్నిధిలో ఆయనను ప్రేమించి ఆ రాజ్యం కొరకు సిద్ధపాటు కలిగి మనం ఉంటేనే ఎత్తబడతాం. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా, నీకు ఎంత సీనియారిటీ ఉన్నప్పటికీ కూడా ఆయన కోరుకునేటువంటి ఆత్మీయ జీవితం, ఆయన కోరే భక్తి జీవితం నీ దగ్గర లేనప్పుడు నువ్వు బుద్ధి లేని కన్యకవే అవుతావు. బుద్ధిగల కన్యకమై ప్రభు వచ్చేటప్పుడు నిన్ను కూడా తీసుకువెళ్ళాలని ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు ఇన్నాళ్ళు భక్తి చేసి వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోవడానికి కాదు. ఈరోజు ఈ మాట నీకు తెలియజేస్తుంది. నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నిన్ను కూడా ఆయన ఎంతగానో నీ పట్ల నీ భక్తి జీవితాన్ని మెరుగుపరుచుకోవాలని, ఆయన వచ్చేటప్పుడు ఆయన రాకకు నువ్వు సిద్ధపడాలని యేసు ప్రభు వారు ఎంతో ఇష్టపడుతున్నారు. ఆయన ఇష్టపడే జీవితాన్ని జీవిద్దాం. మనందరం ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయన కోరుకునే సిద్ధపడి మనందరం కోరుకుని ఆ రకంగా మనం సిద్ధపడుతాం. ఇంకా ఏ ఏ ప్రీతులు మన భూమి మీద మనల్ని వెనక్కి లాగుతున్నాయో, ఏ బలహీనతలైతే నిన్ను వెనక్కి లాగుతున్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి, వాటన్నిటి మీద అసహ్యాన్ని పెంచుకుని దేవుని మీద ఇష్టాన్ని పెంచుకుని ముందుకు సాగిపోదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఈ యొక్క గ్రామస్తుల్ని, అలాగే దేవుని బిడ్డలైన వారందరినీ ఆశీర్వదించిన గాక. ఆమేన్. తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం, విలువైనది నీ ఆయుష్కాలం. తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. బంగారు సంపదలు దొంగలెత్తుకెళ్ళిన దొరుకునేదు ఒకనాడు నిరీక్షణతో వెదకిన నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన నీ కొరకు వస్తాడేమో ఎదురుచు ఒక రోజున. బంగారు సంపదలు దొంగలెత్తుకెళ్ళిన దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకిన నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన నీ కొరకు వస్తాడేమో వెదుకుచు ఒక రోజున పరలోకపు దేవుడు. ఈ పురోగతి చెందుతున్నటువంటి మానవాళి ఈ దినమున ఆత్మీయంగా చూస్తే దేవునికి దూరం అవుతున్నారు. దేవునికి సమీపించాల్సినటువంటి మనుషులు దేవునికి సమీపంగా రాకుండా వారు దేవునికి దూరముగా ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా లోకస్తులే లోకంలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఈ దినమున మనందరిలో చూస్తున్నాం. కానీ మనం ఎంత అభివృద్ధి చెందాం, మనము ఎంత అభివృద్ధి చెందాం. ఎంత అని చెప్పడానికి నోటి మాటలు చాలానంతగా అభివృద్ధి చెందాం. చిన్న పిల్లలు సైతం చాలా చక్కగా ఆపరేట్ చేస్తున్నారు. ఇదంతా కూడా దేవుని పిల్లలు ఇచ్చినటువంటి అభివృద్ధి అని చెప్పచ్చు. ఇశ్రాయేలు దేశం చూస్తే అగ్రగామి దేశంగా ప్రపంచ దేశాలలో నిలబడి ఈ దినమున ప్రపంచ దేశాలందరికీ కూడాను దేవుని బిడ్డలని ఇశ్రాయేలు నిన్ను కన్న తండ్రి నీకు
సృష్టి చేశాడు. నువ్వు తిరిగి తన యుద్ధకు రావాలనే ఎదురు చూపులతో ఉన్నాడు. నిన్ను కన్న తండ్రి నీ కోసమే ఆలోచించి సృష్టి చేశాడు. నువ్వు తిరిగి తనకై ఆలోచిస్తావనే ఆశపడి దాన్ని రాశాడు. దేవుడంటే లేక దైవాలు జనలనేవి లేక తండ్రి ఆశ తెలుసుకోక ఆడి ఆశలేగా ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి, ఇక ఒక రోజు అందరినీ వదలాలి, ఇక ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. నటరాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతుకొద్దురా. అలలాంటిదిగా కలలాంటిదిగా ఇలలో యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు కూడా అండి భూమి మీద జన్మించినప్పుడు శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. లూకా 6:28. దేవుని మాటలు ఇప్పుడు మనకు వినిపించాయి ఈ చర్చ్ నుంచి. మిమ్మల్ని దీవించే వారిని దీవించుడి, మిమ్మల్ని శపించే వారిని కూడా దీవించాలి, క్షమించాలి. ఏమండి, క్రైస్తవుడైనందుకు మనం బాధ అనుభవించకూడదు. క్రైస్తవుడంటే పుడికి పుచ్చుకొని ఆ విధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసుప్రభు వారు కూడా మనకు ఒక ఆజ్ఞ ఇచ్చారు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు కదండి. మేము కూడా ఆయన ఆజ్ఞను పాటించి మీ గ్రామానికి వచ్చాము. ఆయన సువార్త ప్రకటించమన్నారు, సర్వలోకానికి వెళ్ళమన్నారు, చెప్పమన్నారు. కనుక గ్రహించి మసలుకో, గమనించి తెలుసుకో, గ్రహించి మసలుకో, నీ జన్మకు కారణము నీ జన్మకు కారణము పగలెందుకు, సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రులెందుకు, పగలు ఎందుకు, రాత్రి పగలు దేవుడే చేసినని ఆ దేవుని పని నీవు చేయాలని. రాత్రి పగలు దేవుడే చేసినని ఆ దేవుని పని నీవు చేయాలని. ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి, ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి పరలోకించే చాలని, పరలోకం చేర్చాలని. మానవుడా కారణ జన్ముడా
నీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతుకకు అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతుకకు పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని మానవుడా అందరము దేవుని నమ్ముతున్నాము, క్రైస్తవులమే. కానీ క్రైస్తవుల్లో కూడాను దేవుడు అనేక రకాలుగా ఒక్కొక్కరిని ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ యొక్క చేతి యొక్క ఒక చేతిలో కాళ్ళు, వేళ్ళు, కన్ను, ముక్కు, నోరు, తల ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఒక్కొక్క అవయవముగా ఏర్పాటు చేయబడిన వ్యక్తులమై ఉన్నాం. కనుక యేసు ప్రభుని అంగీకరించిన మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. అయితే దేవునితో మానవుడికి ఉన్నటువంటి సంబంధం గురించి నేను కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అందరూ దేవుని నమ్ముకున్నాము, చర్చికి వెళ్తాము, వస్తుంటాము, ప్రార్థన చేస్తాము, అవసరమైతే దేవుడు మనకి సమాధానం ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి స్థుతిస్తాము, స్థుతిపటాలు పెడుతూ ఉంటాము. కానీ ఈ దినాల్లో దేవుడు అంచనాల ముందు ప్రజలందరి మీద నా ఆత్మను కురుమరిస్తున్నాయని చెప్పి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆయన ప్రజలే గనక ఆ యొక్క తన ఆత్మను కురుమరించి వాంఛాదుతనాకారము చాపి రమ్మనుచున్నాడు. హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక. బ్రతుకును మార్చుకోవా మనసును మార్చుకోవా అనుకూల సమయం యేసయ్యా నీ ప్రేమకు అంతము లేదు. ఈ లోకపు అజ్ఞానులకది అర్థం కాదు. ప్రేమ చూపిన నిన్ను దూషించేరు, ప్రాణమిచ్చిన నీపై పగబోరు. ప్రేమ చూపిన నిన్ను దూషించేరు, ప్రాణమిచ్చిన నీపై పగబోరు. అయ్యో మనుషులెంత పశుప్రాయులు, నీ ప్రేమ విలువ తెలుసుకోని
లోకపు అజ్ఞానులకు వ్యర్థము కాదు. మంచిని ప్రకటిస్తుంటే మతమంటారు, మహిమను చేరే దారిని కనుక్కుంటారు. మంచిని ప్రకటిస్తుంటే మతమంటారు, మహిమను చేరే దారిని కనుక్కుంటారు. మార్గము తెలియక తికమక పడుతుంటారు, మార్గము తెలియక తికమక పడుతుంటారు. మనసు నిలిపి నీ ప్రేమను తెలుసుకోరు, మనసు నిలిపి నీ ప్రేమను తెలుసుకోరు. అయ్యో మనుషులంత పశుప్రాయులు, నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు. యేసయ్యో మనుషులంత పశుప్రాయులు, నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు. నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు. యేసయ్యా నీ ప్రేమకు అంతం లేదు, ఈ లోకపు అజ్ఞానులకు అది అర్థం కాదు. ఆదరించలేని వాటిని అర్థించేరు, ఆశ్రయపురమా నిన్నే దూషించేరు. ఆదరించలేని వాటిని అర్థించేరు, ఆశ్రయపురమా నిన్నే ద్వేషించేరు. ఆనందము పొందేందుకు తప్పించేరు, ఆనందము పొందేందుకు తప్పించేరు. ఆవేదనతో కాలం గడుపుచుంది, ఆవేదనతో కాలం గడుపుచుంది. అయ్యో మనుషులెంత పశుప్రాయులు, నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు. యేసయ్యో మనుషులెంత పశుప్రాయులు, నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు. నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు. నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు. యేసయ్యా నీ ప్రేమకు అంతము లేదు, ఈ లోకపు అజ్ఞానులకు అది అర్థం కాదు. యేసయ్యా నీ ప్రేమకు అంతం లేదు, ఈ లోకపు అజ్ఞానులకు అది అర్థం కాదు. ప్రేమ చూపిన నిన్ను దూషించేరు, ప్రాణమిచ్చిన నీపై పగబోరు. ప్రేమ చూపిన నిన్ను దూషించేరు, ప్రాణమిచ్చిన నీపై పగబోరు. అయ్యో మనుషులెంత పశుప్రాయులు, నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు. యేసయ్యో మనుషులెంత పశుప్రాయులు, నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు. నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే
కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. చాలా సంతోషంగా ఉన్నాము. చూస్తుంటే అడుగుపెట్టుకోండి. హల్లెలూయా. అంతేకాదు మీ ప్రాంతాలు కూడా ఈ రోజంతా తిరిగాము, చాలా బాగుంది. మరి ఒక పేట అంతా కూడా క్రైస్తవ బిడ్డలు ఉండడం చాలా సంతోషం. మా సైడ్ అన్ని కలిసి ఫిక్స్ అయ్యి ఉంటాం. మీ దగ్గర చాలా చక్కగా సెపరేట్గా చాలా చక్కని వాతావరణం, సహోదరి సహోదరులందరూ కలిసి పాట పాడుతూ